కాకినాడ జిల్లా పిఠాపురంలో తాను లేని లోటు తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ వ్యూహరచన చేస్తున్నారట. పిఠాపురం శాసనసభ్యుడిగా ఉన్న పవన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు జనసేన పార్టీకి బలమైన పునాదులు వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారట. ఇటీవలే పవన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అక్కడి జన సైనికులు కూడా హ్యాపీ అవుతున్నారట. గతంలో నియమించిన 5 మెయిన్ కమిటీలో మార్పులు చేర్పులు చేస్తూ పవన్ తీసుకున్న నిర్ణయం పిఠాపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. పార్టీ పరంగా నేతలను యాక్టివ్ చేయడంతో పాటు పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో 5 మెయిన్ కమిటీని నియమించిన పవన్ ఇప్పుడు ఆ కమిటీలో మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన కమిటీలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదులు పార్టీ పనితీరుకు ఆటంకంగా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మర్రెడ్డిని 5 మెయిన్ కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో చేబ్రోలు జనసేన కార్యాలయం బిల్డింగ్ ఓనర్ తనయుడు కిషోర్కు అవకాశం కల్పించారు. జనసేనాని మంచి మెజారిటీతో విజయం సాధించిన నియోజకవర్గంలో నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉందనే చర్చ జరిగింది. నలుగురు నాయకులు కోటారి కట్టి పిఠాపురం కార్యకర్తలు నాయకులను దూరంగా ఉంచారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆ నలుగురు నాయకుల వల్లే ఇన్ఛార్జ్ పదవిని కోల్పోయిన పరిస్థితి మర్రెడ్డికి ఏర్పడిందన్న చర్చ నడుస్తుంది. స్వయంగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో ఆగ్రహించిన పవన్ తానే రంగంలోకి దిగారట. పార్టీ పరంగా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు నాయకుల మధ్య గ్రూప్ పాలిటిక్స్ కు చెక్ పెట్టే విధంగా పవన్ సూచనలు చేశారట. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కమిటీకి సూచించారు. గ్రూప్ రాజకీయాలు లేకుండా కేడర్ మొత్తం ఒకటే తాటిపైకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ 5 మెయిన్ కమిటీకి సూచించారట. ఇదిలా ఉంటే పిఠాపురం కూటమి ఇన్ఛార్జ్ పదవిలో ఎవరినైనా నియమిస్తే ఆ పదవి ఎవరికి దక్కుతుందా అనే అంశం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గం అభివృద్ధి, సమస్యల పరిష్కారం 5 మెయిన్ కమిటీ చూసుకుంటున్నా కమిటీకి నడిపే నాయకుడిగా ఒక ఇన్ఛార్జ్ ఉండాలనే వాదన గ్రౌండ్ లెవెల్ నాయకుల నుంచి వినిపిస్తుందట. నియోజకవర్గంలో టీడీపీ నాయకులను, వైసీపీ నాయకులను సమన్వయం పరచాలంటే హుందాగా వ్యవహరించే నాయకుడు ఉండాలనేది జన సైనికుల నుంచి వస్తున్న డిమాండ్. క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్ పవన్ ఏం చేస్తారనే చర్చనీయాంశంగా మారిందట. పవన్ నియమించిన 5 మెయిన్ కమిటీలో ఉన్న సభ్యుల్లో ఒకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలిస్తే బాగుంటుందనేది కూడా తెరపైకి వస్తుందట. కమిటీ సభ్యుల్లో ఒకరైన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ కేంద్రంగా కార్యక్రమాలు, జిల్లా రాజకీయాలు, పార్లమెంటు కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటున్నారు. మరోవైపు తుమ్మల రామస్వామి పెద్దాపురం ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడి పార్టీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఇక ఎమ్మెల్సీ హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. మిగిలిన 2 సభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్లపై అందరి చూపు పడిందట. పెండెం దొరబాబు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎవరితోనూ విభేదాలు లేవు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు అనుచర వర్గం ఉంది. కార్యకర్తలు, నాయకులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ కంటికి రెప్పలా కాపాడతారని టాక్ నియోజకవర్గంలో ఉంది. పెండెం దొరబాబు తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని పవన్కు తెలియజేసినట్లు సమాచారం. దీంతో పవన్ 5 మెయిన్ కమిటీలో పెండెం దొరబాబు సభ్యుడిగా ఉంచడం, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన మెరుగైన సేవలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నారట. తనకు పదవులపైన ఆశ లేదని, పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచడమే లక్ష్యమని పలుమార్లు దొరబాబు ప్రకటించడం పిఠాపురం ఇన్ఛార్జి విషయంలో అనుకూలమైన అంశంగా మారబోతుందని పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
దేశం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా పరిపాలన కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా పిఠాపురం ప్రజలకు మాట ఇచ్చారు. ఆ విధంగా తన పరిపాలన జరగాలంటే అనుభవమైన నాయకుడు తోడుగా ఉంటే పవన్ లక్ష్యం నెరవేరుతుందనే చర్చ నడుస్తుందట. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు క్యాడర్ మొత్తం ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పిఠాపురంను పవన్ శాశ్వత నియోజకవర్గంగా చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆయన భావిస్తున్నారట. మరి పవన్ తీసుకున్న నిర్ణయాలు నేతలను నడిపిస్తున్న తీరు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది వేచి చూడాలి.